Trinity, the School of Learning, Day and Residential, Nursery to Class 10, CBSE with IIT NEET Foundation, 10 acres campus, holistic development, Saleh Nagar, Jagatyal Road, Karimnagar. Admissions open. నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగ వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 దేశాలకు పైగా రోజు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే రోజు జూన్ 21న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో యోగా యొక్క ప్రాధాన్యతను, యోగా యొక్క అవసరాన్ని, యోగా వల్ల జరిగేటువంటి లాభాన్ని, మంచి విషయాలను చెప్పిన తర్వాత ఐక్యరాజ్య సమితి ఈరోజు 21 జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన తర్వాత 200 దేశాలకు పైగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యోగా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. యోగా అంటే ఒక సాధనం, దాంతోపాటు మానవత్వాన్ని పరిమళించేటువంటి ఒక ఆయుధం యోగా. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం, దేశాల మధ్య యుద్ధాలు, రష్యా ఉక్రెయిన్ కానీ, ఇజ్రాయెల్ ఇరాన్ కానీ, దాంతోపాటు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉగిలి వల్ల ఒక ఆందోళనకరంగా పరిస్థితులు ఉన్నాయో, ఒకటి మనుషుల మధ్య వైరుధ్యాలు, దేశాల మధ్య వైరుధ్యాల యొక్క నిర్మూలన కూడా ఈ యోగా ద్వారా సాధ్యం. అటువంటి ప్రాచీన భారతీయ వారసత్వాన్ని ఇవాళ ప్రపంచానికి అందిస్తున్నటువంటి సాధనం యోగా. ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ యోగాను ఆచరించడం నిజంగా మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పతనాన్ని ఇవాళ ప్రపంచానికి చూపినటువంటి గొప్ప మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ప్రపంచమంతా కూడా ఇలా యోగా సాధన చేస్తుంటే మన దేశంలో దాన్ని నిర్లక్ష్యం చేయడం మంచి పద్ధతి కాదు. ఒక్కరోజు యోగా చేయడం అంటే ఇది ఒక మ్యారేజ్ డేనో, ఒక పుట్టినరోజో కాదు. నిరంతరం యోగా సాధన చేయడం ద్వారా వాళ్ళ పోటీ ప్రపంచంలో ఉన్నాం. ఈ పోటీ ప్రపంచంలో బీపీ, షుగర్లతో ఇవాళ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నది. కానీ వీటి నుంచి మనం బయటికి రావాలంటే, ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరగాలంటే యోగా అనేది ప్రాధాన్యమైనది, ప్రాముఖ్యమైనది. కాబట్టి మనందరం కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించి, ఇన్ని రోజులు కనీసం యోగా చేయడం వల్ల కూడా గొప్ప రోజుగా దీనికి భావించి ప్రపంచమంతా మన ఆచార వ్యవహారాలను, మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్న తరంలో భారతీయులుగా మనం కూడా ఈ యోగాను సాధన చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ యోగా సాధన ద్వారా ఒక మంచి శక్తివంతమైన సమాజం నిర్మాణం జరగాలి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం జరగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.